హలో అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బండి మీద దొరికే మిర్చి బజ్జీలు. అచ్చం బండి మీద దొరికే మిర్చి బజ్జీ టేస్ట్ అలాగే అంతే మెత్తగా రావాలంటే ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియో చూసేయండి. నేను ఇక్కడ ఫస్ట్ ఒక 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఒక్కోసారి మిర్చి బజ్జీలు మెత్తగా కాకుండా గట్టిగా వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను 1/2 కప్ వరకు బియ్యపిండి అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను. 1 స్పూన్ కారం అలాగే దాంట్లోకి సరిపడా ఉప్పు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, ఎందుకంటే అరగడానికి కొంచెం బాగా పనిచేస్తుంది. అలాగే దాంట్లోకి ఆమ్చూర్ పౌడర్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత బేకింగ్ సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని ఒక ఫోక్తో కలుపుకోవాలి. అప్పుడే మనకి ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైపోతే మిర్చి బజ్జీ మంచిగా రాదు. అలాగే ఇక్కడ మనం పసుపు మర్చిపోయినాం కాబట్టి కొద్దిగా పసుపు తీసుకుందాం. ఇలా కొంచెం పసుపు వేసుకుంటే మంచి కలర్ కూడా వస్తాయి మనకి మిర్చి బజ్జీలు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఎక్కువ టైం పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ పిండి కలుపుకునేటప్పుడే బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి. అలాగే మిర్చి బజ్జీలోకి మిర్చీలు కావాలి కాబట్టి వాటిని అయితే నీట్గా కడిగేసి ఇలా మిర్చీలు అన్నింటికి లాస్ట్లో కొంచెం కట్ చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిర్చీలు అన్నింటికి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత నూనె తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా మిర్చీలను అయితే దాంట్లో వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిండిలో ఒక్కొక్క మిర్చి డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ మనకి మిర్చీలు ఫస్ట్ది ఫట్ అయినా కానీ సెకండ్ది హిట్ అయింది. మంచిగా వస్తున్నాయి మిర్చీలు అయితే మొత్తానికి. ఇలా మిర్చీలను నూనెలో వేసుకున్న తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిర్చీలని మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మిర్చీలు అయితే మంచిగా రెడీ అయిపోతున్నాయి. అలాగే దీంట్లోకి మనకి కావాలని అనుకుంటే ఇలా ఆనియన్స్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఆనియన్స్తో అయితే చాలా బాగుంటుంది మిర్చి. అలాగే ఇలా వద్దు అని అనుకుంటే మిర్చిని మీడియంలో కట్ చేసుకొని దాంట్లో ఈ ఆనియన్స్ని పెట్టుకొని తినేసేయచ్చు. మనకి కారంగా కూడా అనిపించదు. అలాగే దీంట్లో పైన మనకి కూరల్లో వేసుకునే కారం ఉంటుంది కదా, లైట్గా అది చల్లించుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వర్షం పడ్డప్పుడు తింటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదండి. అలాగే మీకు గనక వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.